కాసేపట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో మొదలు కానుంది. బోరబండ బస్టాప్లో ప్రారంభమయ్యే రోడ్ షో హైటెక్ హోటల్ వరకు సాగుతోంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా కేటీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షోలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేటీఆర్ ప్రసంగాలు జనాన్ని ఉర్రు తొలగించడమే కాకుండా ఆలోచింపచేస్తున్నాయి. కేటీఆర్ చెబుతున్న విషయాలను జనం శ్రద్ధగా వింటున్నారు. చౌరస్తాలన్నీ జై కేసీఆర్, జై కేటీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. నీ పేరు వింటే తెలంగాణ మురిసిపోయెను అన్నా రామన్న, నీ పాలనలో పల్లెలన్నీ మెరిసిపోయెను మా కేటీఆర్ అన్నా. నీ పేరు వింటే తెలంగాణ మురిసిపోయెను అన్నా రామన్న, నీ పాలనలో పల్లెలన్నీ మెరిసిపోయెను మా కేటీఆర్ అన్నా. మా అండవు మా గుండవు ఎగిరే గులాబీ జెండవో జయ హో అన్నా మా కేటీఆర్. కల్వకుంట్ల వారసుడా నీకు సాటి లేరు, జయమే నీకు బానిసయ్యా మా తారక రామ. పలు పెరుగుని నీవే అభివృద్ధికి చిరునామా. జయ హో అన్నా మా కేటీఆర్, కల్వకుంట్ల వారసుడా నీకు సాటి లేరు, జయమే నీకు బానిసయ్యా మా తారక రామ. అలు పెరుగుని నీవే అభివృద్ధికి చిరునామా. కేటీఆర్ రోడ్ షో మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు లైవ్ లో. యాసర్, కేటీఆర్ రోడ్ షో మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. అలాగే ఎలాంటి జనం బ్రహ్మరథం పడుతున్నారో చూస్తున్నాం. ఇవాళ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? బీఆర్ఎస్ ప్రచారంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మరి కాసేపట్లో కేటీఆర్ బోరబండ వేదిక రోడ్ షో ప్రారంభించారు. కేటీఆర్ కోసం వేలాది మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నుంచి స్వాగతం పలుకుతున్నారు. కేటీఆర్ రాకపోతే ఎంతమంది వేస్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనతో మాజీ ఎమ్మెల్యే తిరుమతి లింగం స్టార్ట్ చెప్పారు. కేటీఆర్ రాకపోతే ఎలాంటి ఏర్పాటు చేస్తారు? కేటీఆర్ రాక కోసం ఈరోజు చూస్తున్నాం. మనందరం కూడా ప్రతి బస్సు నుండి కూడా స్వచ్ఛందంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీతో బాధితులు అందరూ ఇలా కేటీఆర్ చూడాలి, కేసీఆర్ ప్రసంగం చూడాలి, గోపన్నకు అండగా ఉండాలి, బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి ఈరోజు పార్టీలో ఖచ్చితంగా ఈరోజు స్వచ్ఛందంగా గులాబీ జెండా పట్టుకుని ఈరోజు కేసీఆర్కి మరి అండగా ఉండాలని ఆలోచన ఈరోజు కేటీఆర్ రోడ్ షో రావడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా దాదాపుగా 2 నెలల సంది కూడా ఈ ప్రాంతంలో తిరుగుతారు. 3 మంత్రులు, ముఖ్యమంత్రి, అధికారులు అందరి ఆదేశాలు ఇచ్చి కూడా దాదాపు 300 కోట్ల రూపాయలతో పనులు చేసిన ఎక్కడ కూడా రూపాయి పని చేయలేదు. గతంలో గోపన్న గారు చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏదైతున్నాయో డెవలప్మెంట్ శాంక్షన్ ఇచ్చిన కేసీఆర్ గారి నాయకత్వంలో 1300 కోట్ల రూపాయలు అయితే పనులు చేసారో ఆ పనులకే కొబ్బరికాయ కొట్టిన తప్ప కొత్తగా పనులు ప్రారంభించలేదు. కానీ ఈ రోజు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఒక రకమైన కొత్త ఎత్తుగడ వేస్తాడు రేవంత్ రెడ్డి గారు. స్థానిక ఎలక్షన్ వస్తుంటే రైతు బంధు అంటాడు, మరొకసారి స్థానిక ఎలక్షన్ అంటే రుణమాఫీ చేస్తే ఇందిరామిల్లు అంటాడు, ఎలక్షన్లు వస్తుంటే రేషన్ కార్డు అంటాడు. అయినా కూడా ప్రజల్లో ఆదరణ లేదని తేలిపోయి స్థానిక ఎలక్షన్లు వాయిదా చేసుకోండి. కానీ అలా జూబ్లీస్ ఎలక్షన్లు దురదృష్టవశాత్తు గోపన్న గారు అకాల మరణం చెందడం, ఎలక్షన్ రావడం ఒక బాధాకరమైన సంఘటన. మనకు అది జూబ్లీస్ కానీ యావత్ తెలంగాణ ప్రజలు బాధపడే పరిస్థితి. కానీ ఎన్నికలలో ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఒకటి సంకల్పంతో, ఒక పట్టుదలతోటి ఇలా జూబ్లీస్ ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు 22 నెలల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు. ఎన్నికల ముందు గ్యారంటీ కార్డు చూపించారు. ఆ గ్యారంటీ కార్డు బట్టి విక్రమార్క కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ 6 గ్యారెంటీ మీ ఇస్తాం, దాన్ని నామినేట్ చేసి ఫోటో కట్టి ఫ్రేమ్ చేసి పెట్టండి, దేవుని దగ్గర పూజ చేయండి చెప్పి ఈ సిగ్గుమాలిన ముఖ్యమంత్రి చెప్పిండు. కానీ 22 నెలల్లో ఫ్రీ
తన్నుకొని కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. అంటే అలాకున్న గౌరవాన్ని కూడా మంట కలిపే పరిస్థితి చేసిండు రేవంత్ రెడ్డి గారు. అందుకని ఇలా జూబ్లీస్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా తెలంగాణ ప్రజలకు కూడా పట్టించుకున్న పాపాన పడలేదు. ఇలా గ్రామాల్లో రైతులు ధాన్యం తడిచిపోయి మొలకలెత్తున్నాయి, కాటన ఒకవైపు తడిచి కారిపోయింది, రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఆపరించింది. కానీ ముఖ్యమంత్రికి ఈ మంత్రులకు ఈ ఎమ్మెల్యేలకు ఏం సోయి లేకుండా ఇలా జూబ్లీస్ ఎలక్షన్ వచ్చాయని చెప్పి వీధి రౌడీలాగా బస్సు తిరుగుకుంటూ ఇలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులని వ్యాపారవేత్తలని ప్రతి ఒక్కరిని కూడా బ్లాక్ మెయిల్ చేసుకుంటూ బెదిరించే కార్యక్రమం. చిన్న చిన్నగా ఉద్యోగస్తులు ఉంటే మీ ఉద్యోగాలు తీస్తామని చెప్తారు, పాన్ డబ్బాలు ఉంటే మీ పాన్ డబ్బాలు అంటే మార్చేస్తామంటారు, కూరగాయ డబ్బాలు ఉంటే కూరగాయ డబ్బా తీసేస్తామంటారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గట్టిగా యాక్టివ్ తిరిగేటప్పుడు సానుభూతి పనులు ఉంటే మీ ఇంటికి పర్మిషన్ ఇల్లు కూడా కొడతామంటారు. అంటే ఇంత దిక్కుమాలు దిగజారి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్థాయికి వచ్చినా కనపడదు. పల్లెలన్నీ మెరిసిపోయెనో మా కేటీ సందర్భం చూసినాం. గులాబీ జెండవో జయ హో అన్నా మా కేటీఆర్ కల్వకుంట్ల వారసుడా మేము ఇచ్చిన పథకాలు పలు పెరుగని నీవే అభివృద్ధికి చిరునామా. జయ హో అన్నా మా కేటీఆర్ కల్వకుంట్ల వారసుడా నీకు సాటి లేరు. జయమే నీకు బానిసయ్యా మా తారక రామ. అలు పెరుగని నీవే అభివృద్ధికి చిరునామా. ప్రగతి రెక్కలు తొడిగి పాలన సాగించినవు ప్రజా సమస్యలు. ప్రజలారా, అనిల్ అంటూ నాకు ఒక తోడ్పుట్టుగా ఒక కుడిభుజం లాగా ఉండాలి, అవకాశం ఇవ్వండి, గెలిపియండి అని చెప్తాడు. అంటే నువ్వు చేసే బ్లాక్ దందకు నీ కుటుంబ సభ్యులకు తోడు కావాలి. ఇలా జూబ్లీస్ లో ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, హైదరాబాద్ సరౌండింగ్ ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక రౌడీలు అయితేనే కబ్జాలు పెట్టగలుగుతారు, వచ్చిన దాంట్లో నీకు వాటి ఇవ్వగలుగుతారు. అందుకు ఇలాంటి వాళ్ళని కోరుకుంటారు. నీకు తోడు ఎవరు లేదు అని ఒక అనిల్ యాదవ్ తోడు కావాల్సి వచ్చింది. మంత్రులు తోడు లేరు, ఎమ్మెల్యేలు తోడు లేరు, పైన అధిష్టానం తోడు లేరు. ఒక బీజేపీ పార్టీ, రెండవది అనిల్ తోడుంటే ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ఏమైనా చేయొచ్చన్న ఆలోచన ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ సిద్ధమైనారు. ఖచ్చితంగా గోపన్న గారి భార్యని కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ నాయకత్వంలో ఖచ్చితంగా భారీ మేరతో గెలిపేయాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలు కానీ, మహిళా లోకం కానీ, విద్యార్థి లోకం కానీ, రైతులు కానీ, వివిధ కులాల సంపన్న వర్గాలు కూడా ఇక్కడ బంధుమిత్రులు ఎవరైతే వాళ్ళకి ఫోన్ చేసి మేము ఊర్లలో అవస్థ పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం, కారు గుర్తుకు ఓటేయండి, మార్పు అనేది రావాలి రేవంత్ రెడ్డిలో, తెలంగాణ ప్రజల కోసం మీరు కంకణం కట్టుకోవాలని చెప్పి ఇక్కడికి ఫోన్ చేసే పరిస్థితి ఉన్నది. అందుకని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఇక్కడ మంచిలో వస్తలేవు, పారిశుద్ధ్యం లేదు. ఇప్పుడే నీ పైకలు వస్తుంటే విపరీతంగా దోమలు ఉన్నాయి, ఎక్కడ కూడా బ్లీచింగ్ పౌడర్ వేసే లేదు, దీపాలు లేవు, ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు, శూన్యం ఉంది. అందుకనే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మంచి మేడతోటి గెలిపేపోతారు, ఖచ్చితంగా గెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ముక్కు నేలకు రాసినా కూడా ఓటేసే పరిస్థితి లేదు. మీరు ఎవడు ఏం బెదిరించినా ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేస్తారు. ఇలా మైనార్టీల కోసం శాఖ తీసుకొచ్చాడు. 22 నెలలు అయింది ఎలక్షన్ జరిగి. ఎవరైతే మంత్రి శాఖ ఇచ్చినో ఆయన కూడా ఇక్కడనే పోటీ చేసిండు. 22 నెలల్లో జూబ్లీస్ పట్టించుకోలే. మైనార్టీ సోదరులు కానీ, ఆ మంత్రి గారు కానీ ఎలాంటి సంబంధాలు, మానవ సంబంధాలు లేవు. ఆయన గతంలో కూడా దేశ పరువు ప్రతిష్ట కలిపిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇలా ట్యూన్ చేసుకోండి ముఖ్యమంత్రి గారు. ఇలా మైనార్టీలకు షాక్ ఏంటంటే షబ్బీర్ అలీ ఉండగా సీనియర్ నాయకులు, ఫిరోజ్ ఖాన్ ఉండగా పార్టీ కోసం శ్రమించి కష్టపడ్డాడు, 22 నెలలు ఎందుకేయలేదు. మరి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఏకదాటిగా డిప్యూటీ సీఎం ఇచ్చిన మైనార్టీ సోదరులకు, మైనార్టీలకు ఇవ్వాల్సిన గౌరవం కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ, హిందువులు కానీ ప్రతి పండుగలో కూడా ఎవరిని కూడా ఇబ్బంది పడకుండా సంతోష పెట్టే విధంగా పేద వర్గాన్ని ఇలా బతుకమ్మ చీరలు కానీ, ప్రతి కార్యక్రమం కానీ ఒక సంతోషాన్ని జరిపించిన నాయకుడు కేసీఆర్ గారు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారి పరిపాలన చూడాలి, పెన్షన్దారులు కోరుకుంటారు, మహిళా సోదరులు కోరుకుంటారు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తాను, స్కూటీలు ఇవ్వలేదు, ప్రతి వర్గం కూడా కోరుకుంటుంది. ఖచ్చితంగా భారీ మేడ గెలిపిస్తాను సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇది నిదర్శనం. ఇలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు రోడ్ షో ఏ రకంగా తరలి వచ్చారనేది స్పష్టంగా కనబడుతుంది. గత 15 రోజులుగా మీరు గడప గడపకు తిరుగుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది? ప్రజలు మేము ఏంటి పోయినా కూడా, అయ్యా మేము ఎక్కడ తిరిగినా, కొంతమంది అటు ఇటు తిరిగినా, పార్టీ అభిమానం ఉన్నా ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీకి ఇస్తాం.
మేము రోడ్డు మీద పోతే కూరగాయల దుకాణం ఉంది, మాది బండ్ల బండి ఉంది, ఎక్కడ పోయినా తోపుడు పనుని. నేను ఒక దళిత సోదరుని కలిసి నా చెప్పుల దుకాణం ఉంది, నా చెప్పుల దుకాణం తీసేస్తారయ్యా, నేను మీకే ఇస్తాను. నేను బయట తిరిగితే మా దుకాణాలు తీసేసే పరిస్థితి. ఇళ్ళలో పోతే కూడా చాలా మంది ఉద్యోగస్తులు కూడా మేము బయటికి వెళ్ళి చెప్పే పరిస్థితే కానీ కారు గుర్తుకు ఇస్తాం. నవీన్ యాదవ్ అనేటువంటి గెలిచి ఇక్కడ అరాచకాలు బాగా అయితే వాళ్ళ అనుచరులు చికెన్ సెంటర్ దగ్గర కానీ, కిరాణా షాప్ దగ్గర, హోటల్ దగ్గర కానీ చేయని దందా ఉండదు. అలా ఆగడాల మేము తట్టుకోలేం. ఖచ్చితంగా మేము ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా కారు గుర్తుకు ఇస్తామనేది స్పష్టంగా చెప్తాం. మొత్తానికి చూసుకుంటే ఈ జూబ్లీహిల్స్లో మరొకసారి బీఆర్ఎస్ సాయమని మాజీ ఎమ్మెల్యే శ్రీమతి ఇంకా అంటున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కేటీఆర్ బోరబండకు రానున్నారు. కేటీఆర్ రాక కోసం వేలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ కోసం భారీ బతుకమ్మ డప్పు వాయిదాలు బతుకమ్మలతో స్వాగత పలుకుతున్నారు.